సామాజిక అస్త్రం నెంబర్ 1 తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న బాలాజీ అనే ఉద్యోగిని బెంగళూరుకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించడంపై టీటీడీ ఉద్యోగులు చేస్తున్న నిరసన రెండవ రోజుకు చేరుకుంది. తక్షణమే ఉద్యోగులకు బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలని, టీటీడీ బోర్డు నుండి నరేష్ కుమార్ సభ్యత్వం తొలగించాలని కోరుతూ టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దేవస్థానం ఉన్నతాధికారులు టీటీడీ బోర్డు సభ్యులు ఉద్యోగులతో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు. మంగళవారం నాడు స్వామివారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ మహాద్వారం వద్దకు వచ్చారు. మహాద్వారం మూసివేసి ఉండడంతో అక్కడ విధుల్లో ఉన్న బాలాజీని గేటు తీయమని ఆదేశించారు. అయితే బయోమెట్రిక్ ద్వారం గుండా వెళ్లాలని బాలాజీ సూచించగా ఆగ్రహంతో ఊగిపోయిన నరేష్ కుమార్ ఎవడ్రా నువ్వు పోరా బయటికి అంటూ రాయలేని భాషల్లో బూతులు తిట్టడమే కాక ఉద్యోగి భుజంపై చెయ్యి వేసి నెట్టేశారు. అక్కడే ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇతర ఉద్యోగులు నరేష్ కుమార్ కు నచ్చచెప్పి ఉద్యోగిని అక్కడి నుండి బయటకు పంపించి వేశారు. నిబంధనల ప్రకారం బోర్డు సభ్యులకు మహాద్వారం గుండా ప్రవేశం లేనప్పటికీ బోర్డు సభ్యులు తమ పరపతిని ఉపయోగించి నిత్యం మహాద్వారం నుండే స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని బూతులు తిట్టడం సరికాదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నరేష్ కుమార్ కి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే బోర్డులో ఫిర్యాదు చేస్తే సరిపోయేది అని, అనవసరంగా లేని వివాదాన్ని బోర్డు సభ్యుడు సృష్టించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నరేష్ కుమార్ ని తక్షణమే బోర్డు సభ్యుడిగా తొలగించి క్షమాపణలు చెప్పించకపోతే ఈ నెల 24వ తేదీన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగులు సంఘం ప్రకటించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.